ఆసక్తికి ఇష్టంలో మాధ్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమల యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. అదేవిధంగా మరి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని చదువుదాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి తిరుగును తగలని వారు ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండి. ఈ రోజు నేనేం చెప్పబోతున్నాను మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి. ఆసక్తి కలిగి ఉండాలి. ఈ రోజుల్లో మనం చూస్తే చాలా విషయాల్లో మనం ఆసక్తి కలిగి ఉంటాం. చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారనుకోండి, వారు చదువులో ముందుకు వెళ్ళాలని, వారు ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని వారు ఆసక్తి కలిగి ఉంటారు. అలాగే ఉద్యోగం చేస్తూ ఉంటే ఉన్నతమైన ఇంకా మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవాలని వాటిపైన ప్రాక్టీస్ చేస్తూ కదండి ఆసక్తి కలిగి జీవిస్తూ ఉంటారు. వ్యాపారస్తులు మనం ఆలోచన చేస్తే వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి, ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. గోధుమ పనులు ఒక ఆయన ఒక షాప్ కట్టాడు ఫస్ట్ లో. ఇప్పుడు ఆ ఏరియా అంతా కూడా ఆయన షాప్. ఆ ఊరంతా కాదు, వేరే ఊరు నుండి వచ్చి ఒక షాప్ కట్టాడు. అలాగే తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఆయన ఆశ కలిగి ఎక్కడ తక్కువ వస్తుందో ల్యాండ్ అని దాన్ని కొనేసి అక్కడ షాపులు కట్టేసి మంచి వ్యాపారం చేస్తున్నారు. సో ఇలా చూస్తే లోకానుసారంగా మనం ఆలోచన చేస్తే చాలా మంది చాలా ఆశలతో లేకపోతే ఆసక్తితో వాళ్ళ జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటారు, ఆసక్తి కలిగి ఉంటారు. అయితే దేవుని బిడ్డలుగా ఉన్న మనము కూడా ఆసక్తి కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని విషయాల్లో మనము దేవుని బిడ్డలుగా ఎందుకు మనము ఆసక్తి కలిగి ఉండాలి దేవుని విషయాల్లో అంటే, దేవుడు మనల్ని ప్రేమించి ఆయన యొక్క రక్తములంతా కూడా మన కొరకు చిందించి ఆయన మన కొరకు నలుగుగొట్టబడి ఆయన మన కొరకు వ్యాధులను పొంది ప్రతి విషయంలో బాధలను అనుభవించి మనలను పవిత్రులుగా చేయడానికి పరిశుద్ధులుగా చేయడానికి ఆయన యొక్క సంఘములో ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఆయన మనం ఉంచడానికి ఆయన ఎంతగానో శ్రమపడి ఆయన రక్తాన్ని కార్చి మనల్ని పరిశుద్ధపరిచి ఆయన ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సంఘములో దేవుడు మనను ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉంచి ఆయనలో మనం ఎదగాలని, ఆయనలో మనం ఉండాలని, అనేకమైన విషయాల్లో ఆసక్తి కలిగి జీవించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ మాటలు ఎవరికి రాయబడి ఉన్నాయని ఆలోచన చేస్తే అపోస్తలుడైన పౌలు రోమపట్నంలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నాడు. ఆయన ఏమనంటే, ఓ సంఘమా, రోమంలో ఉన్నటువంటి దేవుని సంఘమా, మీరు ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు. చాలా మందిని చూడండి, మొట్టమొదటిలో చాలా ఆశ కలిగి ఉంటారు. దేవుళ్ళకి వచ్చిన మొదటి దినాలలో ఎంత ఆశ కలిగి ఉంటారంటే చాలా ఆసక్తి కలిగి ఉంటారు. ఇంకా దేవుడు తప్ప ఇంకేమి వద్దు అన్నట్టుగా వారి యొక్క ఆసక్తి ఉంటది. ఇంకెప్పుడు మందిరంలోనూ ఉంటారు, లేకపోతే చర్చిలో ఉంటారు, లేకపోతే సేవకులతో ఉంటారు. ప్రతి విషయంలో కూడా ఇంకా దేవుడు 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 తప్ప నాకేమీ లేదనుకుంటూ ఉంటారు. ఆయన రాను ఏమైపోతూ ఉంటారు. ఆ మొదట్లో ఉన్న ఆసక్తి ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తే చాలా మంది ఆసక్తి లేదు. నేను ఇవ్వనంకుల్ గారిని అడిగాను అనుకోండి, ఇవ్వనంకుల్ గారు మొదట్లో ఆయన అంటే ఇప్పుడు ఆయన ఏజ్ అయిపోతుంది అనుకోండి, మొదట్లో ఎలా ఉండేవారంటే ఏ వెహికల్ పడితే ఆ వెహికల్ నడిపేవారంట సువార్తకు వెళ్ళడానికి. ఏ వెహికల్ పడితే ఆ వెహికల్. కానీ ఇప్పుడు వెహికల్ తీయాలంటే భయవేత్తలు రాష్ట్రంగా అంటూ ఉంటారు. సో కాబట్టి ప్రియమైన పిల్లల, దేవుని బిడ్డలుగా ఉన్న మనము ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి విషయంలో ఏమైపోకూడదండి, తగ్గిపోకూడదు. ఆసక్తి విషయంలో మొట్టమొదటిలో ఏ ఆసక్తి అయితే ఉందో దేవుల్లో, మనము ఈ భూమి మీద నుంచి దేవుని దగ్గరికి చేరే వరకు ఆసక్తి రెట్టింపు అవ్వాలి. అది కూడా అన్నాడు, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి. ఆత్మయందు తీవ్రత కలిగిన వారంగా ఉంటే
ప్రభువుని సేవించాలి, ప్రభు కొరకు జీవించాలి. దేవుడు ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడని ఆలోచన చేస్తే ఆయన కొరకు బ్రతకడానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనకన్నా పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు, ధనధాన్యాలు కలిగిన వారు లోకంలో చాలా మంది ఉంటారు. వారికి లేనటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడంటే ప్రియమైన బిడ్డలారా, మన ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి, ఆయన కార్యాలు ఉన్నతమైనవిగా దేవుడు చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు ప్రియమైన బిడ్డలారా. అయితే బైబిల్ గ్రంథంలో ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులను జ్ఞాపకం చేసి వారు ఏ విషయాల్లో ఆసక్తి కలిగి ఉన్నారు అన్న విషయాన్ని ఆలోచన చేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. కాబట్టి శ్రద్ధగా దేవుని మాటలు విందాం. మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే మనం ఎప్పుడు కూడా దావీదును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అందుకంటే 69వ కీర్తనలో ఆయన ఈ మాట చెప్తున్నాడు. చూడండి, 69వ కీర్తన 9వ వచనంలో ఆయన ఈ మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను రక్షించుచున్నది, నిన్ను నిందించు వారి ఇండ్లలో నా మీద పడి ఉన్నావు. మనకు కావాల్సిన మాట ఏంటంటే నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నా అంటాడు దావీదు. ఎవరి ఇంటిని గురించి అంటండి? చెప్పాలి కదా, ఎవరి ఇంటిని గురించి? దేవుని ఇంటిని గురించి. దేవుడు దావీదును ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దేవుడు దావీదును ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోకి తీసుకొచ్చాడనంటే ఆయన గొర్రెలు కాసుకుంటున్న అతనిని తీసుకుని వచ్చి రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇక్కడ నేను ఈ విషయాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన ఇంటిని గురించి, ఆయన మందిరము గురించి, ఆయనను ఆ యొక్క మందిరము కట్టబడాలి, మందిరము నిర్మించబడాలని ఆయన ఆసక్తి ఏం చేస్తుందంటే రోజు రోజుకి ఆయనను భక్షిస్తుందంటే తినేస్తున్నట్టండి. మందిరం కట్టాలి, దేవునికి మందిరం కట్టాలి. నేనైతే మంచి ఇంట్లో నేను ఉన్నాను, దేవదారు మానులు కలిగినటువంటి ప్యాలెస్ లో నేను ఉన్నాను, వాటి చేత కట్టబడినటువంటి రాజగృహంలో నేను ఉన్నాను, నా దేవుని యొక్క మందసం అయితే గుడారాలలో ఉందని ఆయన ఆలోచన చేస్తూ ప్రభా నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుందని ఆయన మాట్లాడుతూ అంటూ ఉంటాడు. ఇంకో చోట రాయబడి ఉంటుంది, ఇదిగో నీ మందిరం కట్టబడే వరకు నేను నా యొక్క ఇంట్లో నా మంచం మీద ఎక్కి నేను పట్టుకోనని ఒక నిర్ణయాన్ని కూడా తీసుకుంటూ ఉంటాడు. ఇటువంటి ఆసక్తి కలిగినటువంటి ఆయన జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితులు మనం ఆలోచన చేస్తే ఒకసారి చూద్దాం. ఏ ఇంటిని గురించి ఆసక్తి కలిగి ఉన్నాడు ఆయన? దేవుని ఇంటిని గురించి ఆసక్తి కలిగి ఉన్నాడు. అందుకని అన్నాడు నీ ఇంటిని గురించిన ఆసక్తి నేను భక్షిస్తున్నాను. అదే 119వ కీర్తనలో 139వ వచనంలో కూడా అంటూ ఉంటాడు, అయ్యా నీ అక్కడ కూడా చూద్దాం. 119వ కీర్తన 139వ వచనంలో రాయబడి ఉంది. ఆ మాట కూడా మనం చదివితే అక్కడ మంచి పాట కూడా రాయబడింది. నా విరోధులు నీ యొక్క వాక్యమును మరచిపోదురు, కావున నా ఆసక్తి నన్ను భక్షిస్తుంది. నా ఆసక్తి నన్ను భక్షిస్తుంది. ఏంటి ఆసక్తి అంటే దేవుని మందిరము కట్టబడాలి. అయితే దేవుని మందిరం కట్టబడాలని నీకు ఆసక్తి ఉంది, మంచిదే. కానీ దేవుని సన్నిధిలో ఆయన అడిగినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడో ఒకసారి ఆలోచన చేద్దాం. చూడండి, సమయంలో రాసినటువంటి 2వ గ్రంథం. దేవుని యొక్క ఆలోచన అంటే దావీదుకున్నటువంటి ఆలోచన ఏంటంటే దేవుని మందిరాన్ని కట్టాలని, దేవుని మందిరాన్ని నిర్మించాలని. నేను దేవదారు ప్రాణులు కలిగినటువంటి ఇంట్లోనే నివసిస్తున్నాను, నా దేవుని మందసం అయితే, నా దేవుని మందిరం అయితే దేవాలయంలో ఉంది, గుడారంలో ఉందని ఆయన ఆలోచన చేస్తూ నాతాను యొక్క ప్రవక్తను పిలుస్తున్నాడు. చూద్దాం 7వ అధ్యాయము 2 సమూయేలు గ్రంథం, సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయము చూద్దాం. యెహోవా నలుదిక్కుల అతని శత్రుల మీద అతనికి విజయమునిచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తర్వాత రాజు తన నగరి యందు కాపురం ఉండి నాతాను ప్రవక్తను పిలువనంపి నేను దేవదారు ప్రాణులతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలలో నిలిచి ఉన్నదనగా నాతాను యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను. ఏం చేశాడండి? ఆయన ఆలోచన మంచిదే. దేవుని మందిరం కట్టబడాలి, దేవుని మందిరం నిర్మించబడాలి. ఇదిగో నేనైతే ఆ యొక్క గొర్రెల కాపరిగా ఉన్న నన్ను తీసుకొచ్చి దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగారిని నియమించాడు. అడవుల్లో జీవిస్తున్నాను తీసుకొచ్చి రాజనగరంలో నివసించడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి దేవుని ఇల్లు నేను కట్టాలని రాజుగా ఉన్నటువంటి దావీదు ఆసక్తి కలిగి ఉంటే ఆ విషయాన్ని ప్రవక్త అయినటువంటి నాతానుకు చెబితే
నాతాను అంటూ ఉంటాడు, రాజా నీ ఇష్టం, నీకు తోచింది చేయమంటూ ఉంటాడు అని చెప్పేసి వెళ్ళిపోయాడండి నాతాను ప్రవక్త. వెంటనే దేవుడు ఆ రాత్రి నాతాను ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. కింద వచ్చిన చదవండి ఒకసారి. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు పోయి నా సేవకుడు ఒక దావీదుతో ఇట్లనము, యెహోవా నీకు ఆజ్ఞించినదేమనగా, నాకు నివాసముగా ఒక మందిరము కట్టిద్దువా. కింద వచనాలన్నీ కూడా చదివితే చాలా బాధ కలిగించేవాడు. నా మందిరాన్ని ఒక మాటలో చెప్పాలంటే, నా మందిరాన్ని కట్టడానికి నువ్వెవడవు అని చెప్పాడు అనమాట. ఎవరు అన్ఫిట్ అన్నాడు ఆయన. నా మందిరాన్ని కట్టడానికి నీవు యోగ్యుడవు కావు. నా మందిరాన్ని నీ చేత నేను కట్టించను, ఎందుకంటే నీ చేతుల్లో రక్తముతో నింపబడి ఉన్నాయి. నేను అక్కడ ఆలోచన చేశాను, నిజమే కదా, రాజుకున్నటువంటి దావీదు శత్రువులు జయించాడు, శత్రువుల పైన ఆయన విజయాన్ని సాధించాడు. శత్రువులే కదా ఆయన చంపింది, హతమార్చింది శత్రువులే కదా. మరి ఎందుకు నీ చేతులు రక్తముతో నింపబడి ఉన్నాయి అన్నాడు ఆయన. శత్రువులు చెప్పడం మంచిదే కదా, దేవుడు చాలా విషయాల్లో శత్రువులు జయించడానికి అవకాశం ఇచ్చాడు కదా. మరి ఎందుకు అడిగాడంటే, ఆయన శత్రువులే కాదు, నిరపరాధ రక్తాన్ని కూడా చిందించాడు ఆయన. ఎవరి రక్తాన్ని చిందించాడండి? నిరపరాధుల రక్తాన్ని చిందించాడు. ఊరియాని మనం ఆలోచన చేస్తే, ఊరియాని ఏం చేశాడండి? తప్పించాడు. ఆ విషయాన్ని బట్టి దేవుడు అన్నాడు, నువ్వు నా మందిరాన్ని కట్టడానికి వీలు లేదన్నాడు. నువ్వు నా మందిరాన్ని కట్టడానికి వీలు లేదన్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న వేస్తాను అనమాట. ఇదే డైలాగ్ దేవుడు మనకి చెప్పాడు అనుకోండి, మనం ఏమంటాం? నీకు చాలా ఆసక్తి ఉంది దేవుని మందిరం విషయంలో, దేవుని మందిరం అలా ఉండాలి, ఎలా ఉండాలి, అలా చేయాలని నీకు చాలా ఆసక్తి ఉంది అనుకోండి. దేవుడు వెంటనే అంటాడు, నువ్వు చేయొద్దు, నువ్వు అన్ఫిట్ అన్నాడు అనుకో, మనం ఏం చెప్తాం వెంటనే? థ్యాంక్స్ ప్రభా, వందనాలు ప్రభా, నాకు ఈ యొక్క బాధ్యత నుండి తప్పించినందుకు వందనాలు ప్రభా అని చేతులు కడిగేసుకుంటాం కదండి. థ్యాంక్స్ ప్రభా, నన్ను అర్థం చేసుకున్నాను. దేవుడికి మనం ఎలా ప్రార్థన చేద్దాం అంట, నన్ను అర్థం చేసుకున్నందుకు వందనాలు ప్రభా, నాకు ఈ పరిస్థితిని విడిపించిన ప్రభా అని ప్రార్థన చేద్దాం అదేనా. కానీ దావీదు అలా చేయలే. దావీదు అలాగా చేయలేదు. ఏం చేశాడయ్యా? ఒకవేళ మందిరాన్ని కట్టించుందని దేవుడు దావీదుతో చెప్పినప్పుడు కూడా మందిరానికి కావలసినవన్నీ కూడా దావీదే సమకూర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దినవృత్తాంతాల గ్రంథం చూద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం చూద్దాం ప్రియమైన బిడ్డలారా. దినవృత్తాంతాల 2వ గ్రంథము 22వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతం క్షమించండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం చదువుతాం. 14వ వచనం నుండి, ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి ఈ మాట జాగ్రత్తగా, యెహోవా మందిరము కొరకు 2 లక్షల మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని చోట సఖ్యముగానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను, రాళ్ళను కూర్చితిని. చాలండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సొలొమోనుతో దావీదు చెప్తున్నాడు. దావీదుని ఏమన్నాడు? దేవుడు మందిరాన్ని కట్టించొద్దు అన్నాడు. నీ చేత నేను మందిరాన్ని కట్టించుకున్నాయా అని అన్నాడు. అన్నందుకు దావీదు ఏమి ఊరుకోలేదండి. ఏం చేశాడంటే, దేవుని మందిరము మంచిగా కట్టబడటానికి ఎవరైనా కట్టించినవ్వండి, ఎవరైనా నిర్మించినవ్వండి, దాని కొరకు నేను కావలసినవన్నీ కూడా సమకూరుస్తానని ఏమేమి సమకూర్చాడు అక్కడ రాయబడు. మణుగులు అంటాడు ఏమండి, మణుగులే బంగారం. 2 లక్షల మణుగుల బంగారం అంటండి. తర్వాత 10 కోట్ల మణుగుల వెండిని సమకూర్చాడు. ఇంకా ఇనుము సంపాదించాడంట. అన్ని రాళ్ళను వెనకలిగిన రాళ్ళను అన్ని కూడా సమకూర్చాడట. సమకూర్చి ఎవరికి ఇచ్చాడు? మన కుమారుడైనటువంటి సొలొమోనుకి ఇచ్చాడు. ఈ విషయాన్ని బట్టి మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, ప్రియమైన బిడ్డలారా, దేవుని మందిర విషయంలో మనం ఇంత చేస్తాం, ఎంత చెప్పుకుంటాం? పావలా చేస్తాం, ఎంత చెప్పుకుంటాం? పాస్టర్ గారు ప్రతిసారి కూడా ఏదోటి కొనాలని అడుగుతున్నారండి. పాస్టర్ గారు ప్రతిసారి ఏదోటి అడుగుతుంది. ఎవరి కోసం? నా కోసం కొంటారా? నా ఇంటికి ఎవరు పట్టుకెళ్తారా? చెప్పాలా? మా ఇంటికి పట్టుకెళ్తానా? మా ఇంటికి వాడుకుంటానా? ఏదైనా కానీ దేవుని సేవకుడుకున్నటువంటి ఆలోచన ఏంటంటే, ప్రియమైన బిడ్డలారా, నా మందిరం ఎలా ఉండాలి?
నీటిగా ఉండాలి. ఈ రోజున మనం ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరు కూడా, స్త్రీలైన వారు పురుషులైన వారు ఆలోచన చేస్తే ఏది బయట చూసినా కానీ ఇది మా ఇంటి ఉంటే అంత బాగుంటుందని ఆలోచన రాదంటారా? బయట ఎక్కడ చూసినా కానీ ఇది మా ఇంట్లో ఉంటే ఎంత బాగుండు, ఇది మా ఇంట్లో ఉంటే ఎంత నీట్గా ఉంటది అని మన ఇంటి కొరకు ఏది లేకపోయినా కానీ మనం ఆలోచన చేస్తామే. ఏది లోటుగా ఉన్నా కానీ మనము మన ఇంట్లో ఏది లోటుగా ఉన్నా కానీ దాన్ని సమకూర్చుకోవడానికి మనం ఆశపడతామే. దేవుని మందిరం మన ఇల్లు కదా, దేవుని మందిరము మనము నివాసం చేసే ఇల్లు కదా, దేవుని మందిరము మన ఇంటిలాగా మనం ఆలోచన చేసుకోవడం లేదా? ఎవరో చేస్తారని ఆలోచన చేసి కదా, నేను నా దేవుని మందిరము నిమిత్తము, నా దేవుని పని నిమిత్తము నేను ఏమి చేస్తున్నానని ఎప్పుడైనా ఆలోచన చేసామా? దేవుడు మనకి ఏమి లేకుండా చేయలేదు కదండి, ఏమి లేకుండా చేయలేదు కదా. దేవుడు మనకి సమస్తాన్ని కూడా సమకూర్చాడు కదా. దేవుడు నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుని మందిరం, నీవు వస్తున్నటువంటి దేవుని మందిరము నీటిగా ఉండాలి, అందంగా కనపడాలని ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఆలోచన చేస్తే మనం ప్రతిదీ కూడా మనమే ఆలోచన చేసి ఏం చేస్తామంటే దేవుని మందిరంలో తీసుకొస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదటిది కట్టబడిన మందిరం. రెండోది ప్రియమైన బిడ్డలారా, నీ దేహమే దేవుని ఆలయం అంటున్నాడు దేవుడు. నీ దేహాన్ని కూడా దేవుని ఆలయముగా నీవు తీర్చిదిద్దాలి. నీ దేహమును గురించి కూడా నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి. అంటే అవి పూసుకోవాలని చెప్పట్లా. ఇక్కడ ఏం చెప్పాడు? ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలిగిన వారుగా ఉండాలి. అందుకంటే యోహాను పత్రికలో రాయబడిన మాట ఏంటో తెలుసండి? నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీ ఆత్మ దేవునిలో వర్ధిల్లాలి. నువ్వు దేవునిలో వర్ధిల్లితే, నీవు దేవునిలో వర్ధిల్లడానికి ఇష్టపడితే నువ్వు అన్ని విషయంలో కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటావు. ప్రాముఖ్యంగా ఏంటో తెలుసండి? ఈ మెటీరియల్ బ్లెస్సింగ్స్ కాదు పొందుకోవడం కన్నా దేవుడు ఆశించినటువంటి బ్లెస్సింగ్ ఒకటి ఉంటే తెలుసండి, నీవు దేవునితో కూడా ఉండే భాగ్యాన్ని పొందుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఆత్మలో మనం ఎదగాలి, ఆత్మ తీవ్రత కలిగిన వారంగా ఉండాలి. దేవుని ఆరాధించుకునే మందిరము చూస్తూ నీ దేహం అనే నీ ఆలయాన్ని కూడా ప్రభు కొరకు నువ్వు ఏం చేయాలండి? సిద్ధపరచుకోవాలి. మన ఇంటిని ఎంత అందంగా అలంకరించుకుంటున్నామో ఇది దేవుని ఇల్లు. దేవుని ఇల్లును కూడా ఏం చేయాలి? మనము చక్కగా అలంకరించుకోవాలి. ఏటిది అలంకరించుకోవాలి? చెప్పండి. ప్రభువా, నా దేహమే నీ ఆలయమే కాబట్టి ఎంతెంత బూడిద పెట్టుకుంటారు అయ్యగారు, లేకపోతే ఇక్కడికి వేసుకుంటారు అయ్యగారు అదండి. ఆయన భగవంతులు చేసుకోండి, అంతేగాని ఓకే చేసుకోవసంలా. కానీ దేవుని ఇల్లు పరిశుద్ధమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పరిశుద్ధమైన ఇంట్లో చెడుకు ఏ మాత్రం కూడా స్థానం ఉండకూడదు, అపరిశుద్ధతకు ఏ మాత్రం కూడా స్థానం ఉండకూడదు. నువ్వు దేవుని ఇల్లుగా పిలువబడుతున్నా నీ హృదయంలో, లేకపోతే నీ ఇంట్లో దేవునికి అయిష్టమైనది ఏదైనా ఉంటే దాన్ని ఏం చెయ్యి? తీసేసుకో. దేవునికి ఇష్టమైనది ఏదైనా ఉండేది తీసుకొచ్చి పెట్టుకో. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఈ లోక సంబంధం అంటే ఈ బిల్డింగ్ గా ఉన్నటువంటి దేవుని మందిరము గురించి ఆలోచన చేయాలి. దేవుని మందిరంలో ప్రతి వస్తువు ఉండాలి. అలాగే దేవుడు ఆశించినటువంటి ఈ మందిరంలో దేవునికి ఇష్టమైనది ప్రతిది కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రేమమయుడు కాబట్టి ఆయన మందిరముగా పిలువబడుతున్నటువంటి ఈ మందిరములో ప్రేమ ఉండాలి. ఆయన క్షమించగలిగిన వాడు కాబట్టి ఆయన మందిరముగా పిలువబడుతున్నటువంటి ఈ మందిరములో క్షమించే గుణం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఆయన అంటూ ఉన్నాడు, కొరింథీ రాసినటువంటి పత్రికలో పౌలు అంటూ ఉన్నాడు, ఇదిగో కాల్చబడ్డానికి నా శరీరాన్ని అప్పగించిన ప్రేమ లేని వాడునైతే వ్యర్థుడను. భాషలతో మాట్లాడే వరాలు కలిగి ఉన్నా కానీ నేను ప్రేమ లేకపోతే వ్యర్థుడు అంటున్నాడు. దేవుడు మందిరముగా పిలువబడుతున్నటువంటి ఈ మందిరములో దేవుడు ఆశించినవి ఆయన ప్రేమ, జాలి, కరుణ లేకపోతే ఈ మందిరము కూడా దేవునికి అయిష్టమైనదిగా ఉండదు. కాబట్టి ఈ మందిరాన్ని ఏం చేయాలంటే ఈ మందిరముల గురించిన ఆసక్తి నీకు జరగాలి, రక్షించాలి. నేను నా దేవుని కొరకు
వేచి చూసే మందిరముగానే ఉండాలి. ఆయన రాబోతున్నాడు, ఆయన వచ్చేటప్పుడు ఈ మందిరం ఆయనతో కూడా ఎత్తబడాలి. ఆయనతో కూడా ఎత్తబడాలి అంటే ఈ మందిరం ఆయనకి ఇష్టమైనదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా ఉండడానికి ఈ మందిరం పట్ల నీవు ఏ ఆలోచన కలిగి ఉన్నావు, ఏ ఆశ కలిగి ఉన్నావు? ఈ లోక ఆశలతో నిండిపోయిందేమో ఈ మందిరం. ఈ లోక ఆశలతో నిండిపోయిందేమో ఈ మందిరం. ఈ లోక ఆశలతో నిండిపోతే ఆ మందిరం ఎక్కడ గొడవపడుతుంది. కానీ దేవుని ఆశలతో నింపబడితే ఆ మందిరం దేవునితో కూడా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునే గాక. హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రియమైన బిడ్డలారా, దావీదు దేవుని మందిరం కొరకు ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆయన వద్దున్నా గానీ కట్టడానికి కావలసినవన్నీ కూడా ఆయనే సమకూర్చాడు. నువ్వు ఇచ్చే ప్రతి పైసా కావచ్చు, మీరు ఇచ్చే ప్రతిది కావచ్చు, అది దేవుని యొక్క లెక్కల్లో రాయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఎక్కడ రాయబడుతుంది? అమ్మో నేను ఎంత ఇచ్చేలా, నేను ఇంతేవో అని అనుకోవద్దు. నువ్వు ఎంత ఇచ్చినా గానీ అది దేవుడి దగ్గర రాయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా ఎంత ఇచ్చినా గానీ ఆయన దగ్గర రాయబడుతుంది. అది ఇచ్చేది ఏ రీతికి ఇస్తున్నావు అనేది కూడా ఆయన చూస్తాడు. చదువుకుంటూ కొనుక్కుంటూ ఇచ్చామనుకోండి, ఆయన అది రాస్తూ ఉంటాడు. ఇక ఫలానా టైంలో ఫలానా శామ్యూల్ ప్రసాద్, మీ పేరు చెప్పి పెట్టుకుంటాను, మళ్ళీ ఫలానా శామ్యూల్ ప్రసాద్ ఇలాగా ఆశగా అడిగారు కాబట్టి ఈయన ఇంకా పని పట్ల దాన్ని తిట్టుకొని ఇచ్చలేము. దానివల్ల ఎటువంటి ప్రయోజనము? అక్కడ రాత్రుడైనా రేపొద్దున ఆయన దగ్గర నిలబడినప్పుడు ప్రభా నేను అది చేశాను ఇది చేశానంటే ఇక ఫలానా రోజున ఫలానా ఆదివారం పాస్టర్ అనౌన్స్ చేశాడు కదా, 20వ తారీఖు కదా, 19వ తారీఖు 19వ తారీఖు ఇక ఫలానా 12 గంటలకు పాస్టర్ అనౌన్స్ చేసినప్పుడు ఏదో ఇవ్వాలని చదువుకుంటూ కొనుక్కుంటే వద్దు. ఇది దేవుని మందిరం, దేవుని పని, దేవుని కార్యాలు మాట్లాడు. దేవుని కార్యాలు అశ్రద్ధగా చేసేవాడు దేవుని పొందుకుంటాడు కదా, శాపాన్ని పొందుకుంటాడు. శాపానికి గురి కావద్దు. దేవుని కార్యాలు చేశారు. మొట్టమొదటిగా దావీదు దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. అలాగే మనము కూడా దేవుని మందిరం అనేటువంటి ఈ మందిరం పట్ల మనం ఆసక్తి కలిగి ఉన్నాడు. రెండోదిగా మనం చూస్తే ప్రియమైన బిడ్డలారా, ఒకసారి చూద్దాం ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక త్వరగా చూద్దామండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం ఒకటి తీయండి. అపోస్తల కార్యాల గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం ఒకటి తీయండి. చదవమ్మా, ఏం చదువుతున్నాం? ఫిలిప్పీయుల పత్రిక గట్టిగా చదువు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం ఒకటి తీయండి. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 20వ వచనం ఒకటి తీయండి. ఆసక్తి విషయమును సంఘమును హింసించిన వాడని ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనినిందుడనై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములైనను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకోండి. తర్వాత అపోస్తల కార్యాలు చేయండి. వెంటనే సమాజ మందిరములో యేసు దేవుని కుమారుడని 19:20 వెంటనే సమాజ మందిరములో యేసే దేవుని కుమారుడని ఆయన గూర్చి ప్రకటించుచు వచ్చెను. వినిన వారందరూ భ్రాంతి నొంది యెరూషలేములో నాశనము చేసిన వాడు ఇతడే కదా, వారిని బంధించి ప్రధాన యాజకుల వద్దకు కొనుక్కోటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకున్నది. చాలండి. ఇది సౌలు గురించి రాబడిన మాట. సౌలు ఒకప్పుడు ఏ ఆసక్తి కలిగి ఉండేవాడు? దేవుని ప్రజలైనటువంటి వారిని హింసించాలని, వారిని మట్టి పెట్టాలని, యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు ఎవరైతే బ్రతుకుతున్నారో వారందరినీ కూడా నాశనం చేయాలని అదే ఆశతో ఉండేవాడు. అదే ఆశతో హింసకుడు దోషకుడిగా ఉండేవాడు. అయినా ప్రతిసారి కూడా క్రైస్తవుల పైన విరుచుకుపడేవాడు. ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడు కాబట్టి యేసుక్రీస్తుని ఎవరైతే అనుసరిస్తున్నారో వారందరినీ కూడా ఏం చేసేవాడంటే చంపేసేవాడు నిర్దాక్షిణ్యంగా. దానికి ఉదాహరణగా తీసుకుంటే ప్రియమైన బిడ్డలారా, స్టెఫను దేవుని యొక్క మాటలు ప్రకటిస్తున్నప్పుడు అందరూ కూడా రాళ్లతో కొడుతున్నప్పుడు సౌలు కూడా దానికి సమ్మతించాడు. అంటే ప్రియమైన బిడ్డలారా, ఎంత క్రూరంగా ఆలోచన చేసేవాడు చూడండి. అటువంటి ఆయన చెప్తున్నాడు అపోస్తల కార్యాలు 9:20లో యేసే దేవుడిని ప్రకటించాడు. నా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసే దేవుడిని ప్రకటించాడు.
యేసే దేవుడు కుమారుడు, ఆయన ద్వారా తప్ప పరలోక రాజ్యం ఏది లేదని ఆయన ప్రకటించాడు. కారణం ఏంటంటే ఎప్పుడైతే ఆయన యెరూషలేములో ఉన్నటువంటి ఆ క్రైస్తవులను హింసించి దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులను కూడా హింసించాలి, వారిని కూడా పట్టు పెట్టాలని ఆయన ప్రయాణమై వెళుతుండగా దమస్కు మార్గంలో యేసు ప్రభువును దర్శించినప్పుడు, ఆయన జీవితాన్ని మార్చినప్పుడు, ఆయన బ్రతుకును మార్చినప్పుడు ఆయన ఆసక్తి ఏ విషయమైన ఆసక్తి కలిగి ఉన్నాడంటే, నేను దేవుని కొరకు బ్రతికితే దేవుని కొరకు, చచ్చిపోయినా దేవుని కొరకే చచ్చిపోతానన్న ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునే కాక. ఈ రోజున ప్రియ బిడ్డలారా, ఒకప్పుడు మన ఆసక్తి లోకంలో ఉండేది, లోకానుసారంగా ఉండేది, లోకంలో బ్రతికే వాళ్ళం, లోకంలో జీవించే వాళ్ళం, లోకంలో ఉన్నప్పుడు లోకానుసారంగా బ్రతకడానికి ఇష్టపడే వాళ్ళం. అప్పుడు ఆసక్తి వేరు. అది దేవుడు మమ్మల్ని పట్టుకున్నాడు, దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేస్తున్నాడు, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయన ఏర్పాటు చేసుకున్న దగ్గర నుండి నీ నా ఆసక్తి ఏమై ఉన్నది? ప్రకటిస్తున్నామా యేసే దేవుడని, యేసే క్రీస్తుని ప్రకటిస్తున్నామా? యేసే ప్రతి పాపానికి విరుగుడని ప్రకటిస్తున్నామా? యేసే పరలోకానికి మార్గమని ప్రకటిస్తున్నామా? ప్రియమైన బిడ్డలారా, యేసు క్రీస్తు మరణమును జయించి తిరిగి లేచాడని ప్రకటించగలుగుతున్నామా? పౌలైతే పౌలుగా మార్చబడిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే, యేసు క్రీస్తు కొరకు బ్రతికాడు. ఆయన చెబుతున్న మాట ఏంటంటే, బ్రతుకుట క్రీస్తే సావైతే లాభం. అది చచ్చిపోయేలోగా, నా యొక్క మరణము సమీపించేలోగా నేను ప్రభువు కొరకు అనేకమైన వారిని సంపాదించాలన్న ఆసక్తితో ఆయన జీవితాన్ని కొనసాగిస్తూ ఏం చేశారంటే ప్రియమైన బిడ్డలారా, ఆయన ఏంటంటే ఆయనకి ఏమేమైతే లాభకరముగా ఉన్నావో వాటన్నిటిని కూడా ఏం చేసినట్టండి, పెంటగా ఎంచుకున్నాడట. ఆయన జీవితానికి ఏమేమైతే లాభకరమైనగా ఉన్నావో వాటన్నిటిని కూడా దేవుని కొరకు విడిచిపెట్టి పెంటగా ఎంచుకొని ప్రభువు కొరకు బ్రతికేవాడుగా ఉన్నాడు. ఆయన అనేకమైన ఆత్మలను సంపాదించాడు ప్రియమైన బిడ్డలారా. అనేకమైన ఆత్మల కొరకు ఆయన ప్రయాసపడ్డాడు, సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళాడు, మందిరాలు కట్టాడు. అనేకమైన వారిని క్రీస్తు ప్రభు బిడ్డలుగా తయారు చేశాడు. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, ప్రభు నీతో మాట్లాడుతాడు. పౌలు మనలాంటి మానవుడేనండి, మనలాంటి మనిషి ఏంటండి. ఒకప్పుడు ఆయన ధర్మశాస్త్రము ప్రకారంగా బ్రతికాడండి, ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించాడండి. కానీ యేసు ప్రభు యొక్క దర్శనాన్ని పొందుకున్న తర్వాత, తన జీవితం మార్చబడిన తర్వాత యేసు క్రీస్తు ప్రభువు వారి కొరకు ఏ ఏ కార్యాలు చేశాడో ఒకసారి ఆలోచన చేద్దాం. పౌలు గారి గురించి చదవడం లేదు, ఆయన ఏం చేశాడో ఒకసారి మీరు ఆలోచించేది. ఆయన ప్రభు కొరకు ఏం చేశాడండి, అనేకమైన వారిని ప్రభు కొరకు సంపాదించాడు. మరి మనం మాట అంటున్నా, సీనియారిటీ ప్రభుకు వద్దు. ఏం కావాలి? సీనియారిటీ ప్రభుకు వద్దు, సిన్సియారిటీ కావాలి ప్రభువులో. ప్రభు, నేను 40 సంవత్సరాల నుండి నిన్ను రక్షకుడిగా అంగీకరించాను ప్రభు. అయితే ఏంటంటే, అయితే ఏంటి? సో వాట్ అంటే ఉంటాడు ఇంగ్లీష్లో కదండి. ఏంటి అయితే ఏంటి? ప్రభా, నీ కొరకు నేను అనేకమైన వారిని నడిపించాను ప్రభా. మన నమ్మకమైన దాసుడా రా నా యొక్క విధులో పాల్పొంది అంటాడు. ఆ మాట కావాలా, సో వాట్ అనేది కావాలా కదండి. అయితే ఏంటి అనేది అనిపించుకోకూడదు. రా నా కుమారుడు, నా కుమార్తె, నేను ఏర్పాటు చేసినటువంటి ఆ విధులో లేకపోతే ఆ ప్రదేశంలో ప్రవేశించని నీవు వస్తున్నప్పుడు అనేకమైన వారిని నిలబెట్టి, ఇదిగో నా కుమారుడు, నా కుమార్తె భూమి మీద నా కొరకు ఈ రీతిగా పనిచేసింది, ఈ రీతిగా పనిచేశాడు, అనేకమైన వారిని క్రీస్తు వైపు తిప్పడని అనేకమైన వారి ఎదుట నిన్ను దేవుడు హెచ్చించబోయే రోజు కొరకు ఎదురు చూసే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రీతిగా చేస్తాడు సౌలు పౌలుగా మారిన తర్వాత. ప్రభు కొరకు అనేకమైన వారిని సంపాదించాడు, ప్రభు కొరకు అనేకమైన వారిని సంపాదించాడు. క్రీస్తు రాజ్యాన్ని భూమి మీద కట్టాడండి. మనవంటి మానవుడే, మనలాగా ప్రభు గురించి తెలుసుకున్నవాడే, ఆయన ప్రభు కొరకు అనేకమైన వారిని సంపాదించాడు. ఈ రోజున నా ప్రశ్న ఏంటంటే బిడ్డలారా, నీ ఆసక్తి ఎలా ఉంది? ఇప్పుడు నీ ఆసక్తి ఎలా ఉంది? నేను ఈ మాట అంటున్నానని ఏమనుకోవద్దండి. ప్రభు కొరకు బ్రతకాలండి, చస్తే ప్రభు కొరకు చావాలండి, బ్రతికితే ప్రభు కొరకు బ్రతకాలండి.
దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క గొప్ప రక్షణ జ్ఞాపకం చేసుకుని నువ్వు ఎక్కడున్నా, ఎక్కడ నివసించినా, ఎక్కడ ఉద్యోగం చేసినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా నువ్వు క్రీస్తు బిడ్డగా అనేకమైన వారికి కనబడాలి. కనబడినప్పుడు వారే అడుగుతారు, మీరు యేసు ప్రభు బిడ్డలు అంటే అనగానే ఏం చెప్పాలి? నువ్వు ఏం చెప్పాలి? ఎస్, నేను యేసు ప్రభు బిడ్డని. నా జీవితంలో జరిగినటువంటి, మన జీవితంలో జరిగినటువంటి కూడా వారికి చెప్పేసాం అనుకోండి, విత్తనం వేసాం అనుకోండి, ఆ విత్తనం ఎప్పటికైనా ఫలించక మానదు. ఎప్పటికైనా ఫలిస్తుంది. చెప్పకుండా ఉంటే, విత్తనం వేయకుండా ఉంటే ఎక్కడ వచ్చేస్తే ఫలాలు? విత్తనం వేయాలి కదా. విత్తనం వేయాలంటే నీవు విత్తనం వేసే వ్యక్తిగా ఉండాలి. ఇస్సాకు గురించి రాయబడి ఉంటది, ఆ యొక్క దేశంలో విత్తనము వేసి నూరంతలుగా ఫలించను ఉంటారు. వాక్యమైన విత్తనం వింటున్నప్పుడు, వాక్యమైన విత్తనం నీలో ఉన్నప్పుడు ఆ విత్తనాన్ని తీసుకొని ఏం చేయాలి? అనేకమైన వారు హృదయాల్లో ఆ విత్తనాన్ని నాటాలి. నాటినప్పుడు అనేకమైన వారు ప్రభు వైపు తిప్పబడతారు. ఈ రోజున ప్రభు రాక ఆలస్యం అవడానికి కారణం ఏంటో తెలుసా? ఇంకా మనం చేయవలసిన పనులు, దేవుని పనులు చాలా ఉన్నాయి. అనేకమైన వారిని క్రీస్తు కొరకు సంపాదించాలని ప్రభు ముందుగానే మనల్ని ఏర్పడే సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులందరినీ కూడా చంపాలని ఆసక్తి కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే క్రీస్తు ప్రభుల వారు ఆయనను దర్శించాడో అప్పటి నుండి కూడా ఏం చేశాడంటే ఆయన క్రీస్తు కొరకు అనేకమైన వారిని సంపాదించాలని, ఒకప్పుడు చంపాలనుకున్నాడు, అది ఎప్పుడైతే సంపాదించాలనుకుని ఆయన యొక్క జీవితాన్ని కొనసాగించాడు. అది ఆసక్తిగా తీసుకున్నాడు. నేను బైబిల్ చూపించను కానీ బైబిల్ గ్రంథంలో మోషే అనే వ్యక్తి మనకు కనబడుతూ ఉంటాడు. మోషే ఆయన ఇశ్రాయేలీయుడే, హెబ్రీయుడే, కానీ ఐగుప్తు దేశంలో పెంచబడ్డాడు. ఐగుప్తు దేశంలో సకల విద్యను అభ్యసించిన తర్వాత ప్రియమైన బిడ్డలారా, ఆయన నీవు ఇశ్రాయేలు వాడు, హెబ్రీయుడు వాడు తెలిసిన తర్వాత ఏం చేశాడంటే ప్రియమైన బిడ్డలారా, హెబ్రీయుల కొరకు, ఇశ్రాయేలు కొరకు ఏం చేశాడంటే ఆయన సర్వస్వాన్ని విడిచిపెట్టాడు. తన ప్రజలను రక్షించుకోవడానికి ఏం చేశాడంటే ఆయన ఆ యొక్క ఐగుప్తు దేశంలో అభ్యసించినవన్నిటిని కూడా ఆయన విడిచిపెట్టేశాడు. నా దేవుడు ప్రజలతో నేను శ్రమపడుట నాకు మేలు నిలిపాడు. ఆయన తన ప్రజలను రక్షించుకోవడంలో ఆసక్తి కలిగి ఉన్నాడు. ఏదైనా విడిచిపెట్టేశాడు. రాజు కుమారుడుగా ఉండకుండా ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఐగుప్తు దేశంలో ఆయన సకల విద్యను అభ్యసించాడు, వాటన్నిటిని కూడా విడిచిపెట్టాడు. కానీ ఒకటే ఏంటంటే ఆయన ఆలోచన, నా ప్రజలను బానిసత్వం నుండి రక్షించాలి, విడిపించాలని అదే ఆలోచనతో ఉన్నాడు. అందుకంటే ఆయన జీవితంలో మనం ఆలోచన చేస్తే ప్రియమైన బిడ్డలారా, ఆసక్తిని బట్టి దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తు దేశానికి పంపించి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి బానిస బ్రతుకుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను విడిపించి గొప్ప చుట్టుపక్కల అనేకమైన వారు బానిస బ్రతుకుతున్నారండి. యవనస్తులుగా ఉన్నవారు, పెద్దవారుగా ఉన్నవారు, లేకపోతే పురుషులైన అనబడిన వారు, స్త్రీలు అనబడిన వారు, అనేకమైన వారు బానిస బ్రతుకులు బ్రతుకుతున్నారు. వ్యర్థమైన వాటికి బానిసలుగా ఉంటూ దేవుడి రాజ్యాన్ని, దేవుడి చింతాన్ని కోల్పోతున్నారు. అటువంటి వారి గురించి చింత లేదా మనకి? అటువంటి వారి గురించి చింత కలిగి లేమా మనం? మోషే నా ప్రజలు రక్షించబడాలి, నా ప్రజలు విడిపించబడాలని ఆసక్తితో కలిగి ఉన్నాడు. అదే వాక్య గ్రంథంలో మనం చూస్తే, అపోస్తల కార్యాలు మనం చూస్తే, సంఘంలో శ్రమ కలిగినప్పుడు, సంఘంలో గొడవలు వచ్చినప్పుడు సంఘం అంతా కలిసి 7 పెద్దలుగా నియమించింది. అందులో స్టెఫెను అనే వ్యక్తి మనకు కనబడుతూ ఉంటాడు. ఆయన ప్రభు కొరకు రోషం కలిగి బ్రతికాడు. ఆయన అక్కడ ఉన్న వారందరినీ కూడా వాక్యము చేత ఆయన హెచ్చరిక చేశాడు. ఆయన హతసాక్షి అయిపోయాడు. తర్వాత మనం చూస్తే అదే 7లో ఫిలిప్పు అనేవాడు కనబడుతూ ఉంటాడు. ఈ ఫిలిప్పు ఏ ఆసక్తి కలిగి ఉన్నాడంటే ప్రియమైన బిడ్డలారా, ఒక రోజున ఒక నపుంసకుడు ఆయన యెషయా గ్రంథాన్ని చదువుకుంటూ వెళ్తున్నప్పుడు, ఆయనకు అర్థం కాకున్నప్పుడు దేవుని ఆత్మ అతన్ని ప్రేరేపించినప్పుడు ఫిలిప్పు ఉన్నటువంటి ప్రదేశం నుండి ఆ యొక్క రథము దగ్గరికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందని లెక్కలేదు. కానీ ప్రియమైన బిడ్డలారా, అరణ్యంలో పొడగెట్టుకుంటూ వెళ్ళాడంటండి. దేవుని ఆత్మ ప్రేరేపించగానే ఎక్కడికి? ఒక ఆత్మను రక్షించడానికి. ఆ నపుంసకుడు చచ్చిపోకుండా, నరకానికి వెళ్ళకుండా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాడు. కానీ అతనికి అర్థం కావట్లా. ఈ ఫిలిప్పీలు అడుగుతూ ఉంటాడు, చదివిన నీకు అర్థమైందా అంటే, ఎవడైనా నాకు త్రావ చూపించకపోతే నేను ఎలాగూ గ్రహించగలను. ఈ రోజు నేను ప్రభు సేవకునిగా మాట్లాడుతున్నాను. అనేకమైన వారు త్రావ తెలియని వారు. దేవుడు అంటే తెలుసండి, యేసు ప్రభు దేవుడు అని తెలుసండి, యేసు ప్రభు గొప్పడు అని తెలుసండి. యేసు ప్రభుని అందరిలో ఒకరిగా చూసేవారు లేదా?
అందరిలో ఒకవంటి వాడు కాదు మన ఆయన. ఎలాంటి వాడు మన దేవుడు? పరిశుద్ధుడు, సృష్టికర్త, గొప్ప దేవుడు. అందరిలో ఒకలాంటి వాడు కాడు. ఆయన ప్రత్యేకమైన వాడు. ఆ ప్రత్యేకమైన వాడిని మనం తెలుసుకున్నాం. అనేకమైన వారికి తెలియచేద్దాం. ఫిలిప్ అయితే ఆత్మల రక్షణ కొరకు ఒక ఆత్మైనా కానీ రక్షించబడాలని దేవుడు ప్రేరేపించినప్పుడు, దేవుడు ఆయనను ఆత్మ ప్రేరేపణ కలుగజేసినప్పుడు ఆయన పరిగెత్తుకెళ్ళి సువార్తను ప్రకటించాడు. ఆ వ్యక్తి ద్వారా ఆ దేశం అంతటికి కూడా, ఆ నపుంసకుడి ద్వారా ఆ దేశం అంతటికి కూడా సువార్త వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీ ఆసక్తి, నీ ఆశ ఎలా ఉంది? అందుకని ఆ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో రాయబడిన మాట, ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికంతా ఎప్పటికైనా అంటారు. మనం ఏం చేసుకుంటామండి? ఏ తీసేసి పెడతాం. ఇప్పటికి చాలు ప్రభు అండి. ఇప్పటికి కాదు, ఎప్పటికి కూడా ఆసక్తులుగా ఉంటూ ప్రభు చిత్తాన్ని నెరవేర్చే వారు ఉందాం. ప్రభు రాజ్యాన్ని కడదాం. ఎవరు ఏమనుకున్నా పర్వాలా, దేవుడిని ప్రకటిస్తున్నప్పుడు ఎవరు ఏమనుకున్నా పర్వాలా. ఇక్కడ సిగ్గుపడితే అక్కడ మన నాయన మమ్మ చూసి సిగ్గుపడతాడు. అక్కడ మన నాయన కదండి, ప్రభు పగడాలి. మన నాయన ఆయన గురించి ఇక్కడ సిగ్గుపడితే అక్కడ ఆయన మమ్మ చూసి సిగ్గుపడుతూ ఉంటాడు. ఎవరైనా అంటారన్నమాట. నువ్వా? బైబిల్లో రాయబడిన మాటలో అసహించుకున్నాడంట. ఏమని? నా నోటి నుండి ఉప్పు వేయని ఉద్దేశించున్నాడు సంఘముతో. ఇట్లాంటి విషయాల్లో మనము ప్రభు దగ్గర నిలబడి వారంగా ఉండొద్దండి. ఎలా ఉండాలి అంటే, భూమి మీద ప్రభు నామాన్ని మహిమపరిచే వారంగా, ప్రభు రాజ్యాన్ని కట్టే వారంగా, సాతాను కోట గోడలు కూల్చే అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ప్రభు కార్యగుణుద్ది యందు ఎప్పటికీ ఆసక్తులుగా ఉంటూ మన పోకలు పోయేంత వరకు, ఆయన రాకడ వచ్చేంత వరకు ప్రభు విషయాల్లో మనం ఆసక్తి కలిగి ఉందాం. ఆసక్తి కలిగి జీవిద్దాం. అనేకమైన వారిని ప్రభు కొరకు సంపాదిద్దాం. దేవుని బిడ్డలారా, దావీదు దేవుడి మందిరము కొరకు ఆసక్తి కలిగి ఉన్నాడు. పౌలు ప్రజలను రక్షించాలని ఆసక్తి కలిగి ఉన్నాడు. ఫిలిప్పు అనేకమైన వారికి సువార్త ప్రకటించాలని ఆసక్తి కలిగి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం నీ ఆసక్తి ఏమయ్యింది? ఎలా ఉంది? ఏ రీతిగా ఆశ కలిగి ఉన్న దేవుని విషయాల్లో అన్న విషయాన్ని ఆలోచన చేసుకుని ఒక్కసారి ప్రార్థన చేసి దేవుడి కొరకు గొప్ప కార్యాలు చేద్దాం. దేవుడి కొరకు గొప్పగా మాట్లాడుకుందాం. గొప్ప విషయాల్లో ఆలోచన చేద్దాం. ఆలోచన చేసి ప్రభులో మనం ముందుకు వెళ్దాం. ఒక చిన్న టెస్టిమనీ ఒకటి చెప్పి నేను ముగించేస్తాను. చిన్న టెస్టిమనీ.